హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా పెళ్లి సిరీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. పార్ట్ 2లో కూరాళ్ళు తీసుకొచ్చి వాటిని అయితే ఇలా సున్నంతో ముగ్గు అయితే వేయాలండి. మనం కూరాళ్ళు అయితే కుమ్మరోళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకుంటాము. నార్మల్గా అయితే ఇవి మనము ముందే తీసుకుని వచ్చి కొంతమంది డిజైన్ చేసుకుంటారు కదా, సో అలా కూడా డిజైన్ చేయవచ్చు. బట్ మేము డిజైన్ ఏమొద్దు అనుకొని ఇట్లా న్యాచురల్గా ఉండాలని సున్నంతో ఇలా స్వస్తిక్ అయితే వేసామండి. అండ్ వీటికి మూతలు కూడా ఉంటాయి కదా, సో వాటికి కూడా ఇలా సున్నంతో గీతలు వేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టారు. అలాగే ఈ కూరల్లో మనమైతే మొత్తం 5 తీసుకొని వస్తారండి. అంటే ప్రతి కూరాడికి కూడా ఇలా పసుపు కొమ్ము కట్టి అలాగే ఒక మామిడాకుతోని కంకణం అయితే కడతారండి. ఇది కట్టిన తర్వాత మనమైతే ఈ కూరళ్ళు తీసుకొని ఒక దగ్గరికి అంటే ఒక ఇంటికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొని రావాలండి కూరళ్ళన్నింటిలో కూడా. అండ్ మీ దగ్గర ఇలాంటి ఆచారం ఉందా అంటే ఇలానే చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. చూసారా, ఇవి అయితే కూరళ్ళు అయితే కంప్లీట్గా అయిపోయినాయండి. సున్నం పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అలాగే ఈ మూతలకి కూడా అంతా పెట్టి డెకరేట్ చేసేసారు. తర్వాత అందరు కూడా బొట్లు పెట్టేసుకొని అందరు కూడా నీళ్లు తీయడానికి అయితే వెళ్ళారండి. సో వెళ్ళే ముందు ఇక్కడైతే చిన్న అంటే ఆ గ్యాప్లో నార్మల్గా వీళ్ళంతా అయితే ఫోటోలు దిగడం అయితే చేశారు. సో ఈ ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా చేతులకి కంకణాలు కట్టేసుకొని ఇక వాటర్ తేవడానికి అయితే బయలుదేరారండి. బయలుదేరే ముందట మనమైతే నార్మల్గా ఇలా మంగళారతి పట్టుకొని అయితే వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పనులు చేసేటప్పుడు ఒక్కొక్క దగ్గర అయితే ఈ 5 కుండల్ని 3 సార్లు అంటే ఒకసారి తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొని రావడం ఇలా చేస్తారు. బట్ మేము ఒకటేసారి 5 కుండల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేశాము. ఎందుకంటే ఈ వాటర్ తీసుకురావడం అనేది కొంచెం లాంగ్ అయితే ఉంటుంది. సో మనం తీసుకొచ్చే బావికి ఫస్ట్ ఇలా కడిగి అక్కడ ఇట్లా పసుపు కుంకుమ అలాగే సున్నం పెట్టి ఇలా ముగ్గు వేసుకొని నీళ్లు తీసుకొని ఆ కుండలలోనైతే వేయాలండి. ఇలా 5 కుండలు ఉన్నాయి కదా, సో 5 అయితే తీస్తారు. తీసిన తర్వాత వీటిని అయితే మళ్ళీ మనము ఇంటికి తీసుకొని వెళ్ళాలండి. వీటికి సెపరేట్గా కూరళ్ళ గద్దలు అని కడతారు. అండ్ ఇంటికి వెళ్ళే ముందు చిన్నగా మళ్ళీ ఒకసారి ఫోటోషూట్ అయితే అయింది. ఇలా భజంత్రీలతోని మనమైతే కూరళ్ళలో నీళ్లు తీసుకొని ఇంటికి రావడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవే కూరాలి గద్దలు అండి. ఈ కూరాలి గద్దల మీద మనమైతే తీసుకొచ్చిన కూరాడి కుండలని ఇలా పెట్టేసి దానిలో కొంచెం మనము పసుపు కుంకుమ అలాగే కొన్ని అక్షంతలు కొన్ని పువ్వులు వేసి మొక్కుకొని ఇవి కూరల మీద మూతలు అయితే వాటి మీద పెట్టాలండి. తర్వాత మనం కూడా ఒక్కొక్కరము ఆ కూరల దగ్గర దండం పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది హారతి ఇచ్చి. సో ఇదండి కూరళ్ళ పార్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే నా హల్దీది అయితే పోస్ట్ చేస్తానండి. అండ్ మీ దగ్గర ఆచారాలు ఎలా ఉంటాయి అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.